అండి పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో ఒక వెరైటీ డిజైన్ చూపిస్తుందా అండి. ఫస్ట్ బ్యాంగిల్కి ఇలాగా థ్రెడ్ చుట్టేసుకోవాలి. ఎలా చుట్టాలో ఆల్రెడీ నేను ముందు చేసిన వీడియోస్లో ఉందండి. ఇలా ఇది బేబీ బ్యాంగిల్ అండి, చిన్న బ్యాంగిల్. దీనికి ఎలా చేయాలో చూపిస్తా అండి. ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని దీనికి పెట్టుకోవాలండి ఒక డాట్ కింద. ఇలా పెట్టుకొని ఇవి మల్టీ కలర్స్ చిప్స్ అండి. ఇవి కుందన్స్ కాదు, చెమ్కీలు ఇది వరకు ఉండేవి కదండి, చీరలకి గట్ట కుట్టేవారు అవి. ఇవి ఇలా అంటించుకోవాలండి వరుసగా. ఇవి మల్టీ కలర్ కాబట్టి బ్లాక్ మీద లుక్ బాగుంటుందండి. చిన్నపిల్లల ఫ్రాక్ మీదకి చాలా బాగుంటుంది ఇది. ఇలా లైన్గా అంటించుకోవాలండి. ఇలా వరుసగా అంటించుకోవాలండి. ఇది ఇలా మొత్తం బ్యాంగిల్ అంతా అంటించాలి. ఇలా బ్యాంగిల్ మొత్తం ఫుల్గా అంటించుకోవాలండి. చూడండి, సింపుల్గా రెడీ అయిపోయింది. ఇలాగే రెండో బ్యాంగిల్ కూడా చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోయే డిజైన్ అండి ఇది. పిల్లలకి చాలా బాగుంటుంది. ఇవే కాకుండా నా ఛానల్లో ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఇయర్ రింగ్స్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయండి, అన్ని కేటగిరీస్. మీకు నచ్చితే చూడండి, ప్లేలిస్ట్లో ఉంటుంది నా ఛానల్లో. ఇలా సెకండ్ బ్యాంగిల్ మొత్తం రెడీ చేసుకోవాలండి. ఇలా రెండు బ్యాంగిల్కి కంప్లీట్గా అంటించేసుకోవాలి. దీన్ని బాగా ఆరనివ్వాలి. చూసారు కదా మల్టీ కలర్లో ఎలా కనిపిస్తుందో. బ్లాక్ మీద ఏ ఫ్రాక్స్ మీద వేసినా లుక్ బాగుంటుంది. చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోయే బ్యాంగిల్స్ అండి ఇవి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.